ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? సో మరి ఒక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అండ్ వెల్కమ్ టు జీసస్ స్పిరిచువల్ పవర్ మినిస్ట్రీస్. చాలా విషయాలు మనము తెలుసుకుంటా ఉన్నాము. అండ్ మీరు కూడా బైబిల్ రీసెర్చ్ బాగా చేయండి. రీసెర్చ్ అంటే ఏం లేదు, లోతుపాతులు ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవడము, డీప్గా ప్రతి దాన్ని మనము బైబిల్లో లిఖించబడినటువంటి ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవడము, అవగాహన చేసుకోవడము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ రీసెర్చ్ అంటే. అండ్ చాలా మొదటి నుంచి చాలా పెద్ద పెద్ద మహానుభావులు చాలా విషయాలు చెప్పారు, చాలా 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 టాపిక్స్ చెప్పారు. ఓకే, మై ఫ్రెండ్ ప్రవీణ్ పగడాల ఆల్సో, ఐఎమ్ మిస్సింగ్ సో మచ్. కానీ చూడండి, ఇప్పుడు మనం చెప్పబోయే అంశము ఏంటంటే, ద బెస్ట్ టైటిల్ ఈస్ నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ అంటే ఎవరు పరిపూర్ణులు కారు. ఎవరు పరిపూర్ణులు కారు. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ అంటే జనరల్గా ఏంటంటే, ఎవరు పర్ఫెక్ట్ కానప్పటికీ మనుషులు అందరికీ తీర్పు తీరుస్తుంటారనమాట. ఎవ్రీ వన్ జడ్జింగ్ అదర్స్. ఓకే, సో అంశంలోకి వెళ్దామండి. మీరు కూడా ఏదన్నా సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఒకవేళ ఇష్టమైనట్లయితే, టాపిక్ మీకు నచ్చినట్లయితే, మీకు పాజిటివ్గా ఉంటే దయచేసి లైక్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే లేదా ఏమైనా సరిదిద్దుకున్న విషయాలు ఏమైనా ఉంటే నన్ను కామెంట్ రూపంలో తెలియజేయండి. నన్ను నేను మార్చుకోవడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉన్నాను. ఇంకా చాలా నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి లోతుగా. నేను పరిపూర్ణుని అని ఎప్పటికీ చెప్పలేను, ఎందుకంటే నేను అంత జ్ఞానం ఉన్నటువంటి మనిషిని కాదు. నేను చాలా ఐఎమ్ ఏ కామన్ మ్యాన్. నేను చాలా సింపుల్ పర్సన్ని. నాకంతా కిరీటాలు ఏం లేవు, నేను గొప్ప మనిషిని ఏం కాదు. దేవుని వాక్యం చెప్పాలని చాలా తృష్ణ కలిగి ఉండి, ఆ దాహము, ఆ ఫైర్ ఉంటాయి కాబట్టి ఏదో ఒక విధంగా సువార్త ప్రకటించాలనేటువంటి ఆ యొక్క ఫైర్ ఉంటుంది. కాబట్టి నేనంత పెద్ద ఫేమస్ పర్సన్ ఏం కాదు. నేను పబ్లిక్ మీటింగ్స్కి నన్ను ఇన్వైట్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఎవరైనా చర్చెస్లో నన్ను ఇన్వైట్ చేయడం కానీ అట్లా ఉండదు. ఇవన్నీ జరగాలంటే ఆ పర్సన్ చాలా ఫేమస్ అయి ఉండాలి. అప్పుడే త్రూ ఎనీ ఐడెంటిటీ దే విల్ ఆఫర్ యూ. సో ఇది జరిగే విషయము. కానీ దేవుడు ఈ ప్లాట్ఫారం నాకు ఇవ్వడం వల్ల అనేక మందికి నేను ఈజీగా చేరుకోగలుగుతున్నాను సోషల్ మీడియా ద్వారా. కాబట్టి టెక్నాలజీ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉన్న టెక్నాలజీ, నాకు చిన్న ఫోన్ ఉంది, చిన్న మైక్ ఉంది, చాలా ఎనఫ్. ఓకే, థ్యాంక్ యూ జీసస్ ఇవన్నీ నాకు ఇచ్చినందుకు, నీ గురించి చెప్పడానికి. సో టాపిక్ వెళ్దామండి. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. ఎవరు పరిపూర్ణులు కాదు. ఇంకొక రకంగా చెప్పాలంటే ఎవరు నీతిమంతులు కారు అనేటువంటిది ఈ టాపిక్ డైరెక్ట్గా. ఓకే, లేదా ఎవరు మంచి వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఒక్కరు కూడా లేరు. మంచి వాళ్ళు ఎవ్వరూ లేరు. అయినప్పటికీ ఇతరులకు తీర్పు తీరుస్తుంటారనమాట. సో ఇది మైండ్ సెట్, హ్యూమన్ నేచర్. దాని గురించి పూర్తిగా బైబిల్ ఏమంటుంది ఈ విషయం గురించి, మనుషులు ఎలా ఉండాలి అనేటువంటి విషయాల గురించి మనము చాలా లోతుగా, అంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాను మనుషులని. విసుగొచ్చేస్తుంది. వాళ్ళు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు, ఎన్నో మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. చూడండి, ఒక వ్యక్తి గురించి పూర్తిగా సమాచారం పర్సనల్ లైఫ్లో తెలియాలంటే ఆ వ్యక్తితో సహవాసం చేయాలి. ఆ వ్యక్తి గురించి మనము
సమీపంలో ఉండాలి, కమ్యూనికేషన్లో ఉండాలి, నెట్వర్కింగ్లో ఉండాలి. ఇవన్నీ ద్వారా కొన్ని విషయాలు మాత్రమే తెలుస్తాయి, అన్నీ తెలియదండి. వ్యక్తి ఎలా ఉంటాడంటే పర్సనల్గా ఆ వ్యక్తి ఏ అలోన్గా ఉన్నప్పుడు అప్పుడు తెలుస్తుంది ఆ యొక్క వ్యక్తి యొక్క అలవాట్లు కానీ, ఆ వ్యక్తి యొక్క పనులు కానీ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో పబ్లిక్లో మనకు కనిపించే విధానం వేరే ఉంటుంది, ప్రైవేట్గా అంటే పర్సనల్ అంటే నువ్వు ఒక్కని మాత్రమే ఉండేదే పర్సనల్. అప్పుడు ఏం చేస్తారు అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ నేను చాలా వరకు అంటే నేను ఎవరిని నిందించడం లేదు, కానీ చాలా చోట్ల నేను ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని కొంచెం అలాంటి మాటలు మాట్లాడడం కానీ, కొంచెం భక్తి భావన చూపించే వాళ్ళు కానీ కొన్ని కొన్ని వాళ్ళ లైఫ్లో తొంగి చూస్తే నేను కొంచెం నా అబ్జర్వేషన్ చెప్తున్నాను, ప్రతిదాన్ని నేను విమర్శించడం లేదు. బట్ బాధాకరమైన విషయం ఏంటంటే దేవుడు దేవుడు అని విలపించే వాళ్ళు చాలా వరకు నాకు కొంచెం ఎక్కువగా అనేక విషయాలలో పాపాలు విషయంలో చాలా చేస్తున్నట్టు నాకు చాలామందిని చూశాను నేను. కనీసం ఈ వీడియో ద్వారా మార్పు చెందుతారేమో అని నా ఆశ. ఇంకోటి ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను చూస్తున్న విషయం ఏంటంటే ఒక మనిషి తప్పు చేసినప్పుడు నలుగురు లేదంటే ఆ సొసైటీ అంతా వాడిని దెప్పి పొడుస్తుంటుంది, వాడిని అదో పాతల్లోకి అనగదొక్కు చేస్తారు. సో ఇలాంటివి ఉంటాయన్నమాట. అంటే వాళ్ళు ఎవరు ఇప్పుడు యేసుక్రీస్తు తెలుసు కదా నీకు, పట్టుబడినప్పుడు రాళ్ళు ఆమె మీద ఎవరైనా విసిరండి, మీలో ఎవరైనా నీతిమంతుడు ఏ తప్పు ఒకటి చేయనవాడు ఎవరైనా మొట్టమొదటిసారిగా విసిరమంటే ఒకడన్నా లేదు. సో ఆయనకు తెలుసు దేవాది దేవునికి మనుషులు ఎలా ఉంటారు, మనుషుల గురించి మెంటాలిటీ ఏంటి. అలా కాకుండా ఒక క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలి ఇతరుల పట్ల, మనం పరిపూర్ణం కానప్పటికీ ఇతరులను మనం ఎందుకు నిందిస్తున్నాం? మీ విషయంలో జరగలేదా? మీరు ఎవ్వరిని నిందించలేదా? మీరు అందరినీ క్షమించుకుంటూ పోతున్నారా మీ లైఫ్లో? నేనైతే ఎక్కువగా చూడలేదండి. అంటే అనేవాళ్ళు ప్రతిసారి ఇదొక్కటి తప్ప వేరే అన్ని నేను క్షమిస్తాను అంటాడు. నేను చూశాను చాలామందిని. కాబట్టి దేవుని ప్రేమలో మనం పరిపూర్ణం కావాలి. పరిపూర్ణత ఎప్పుడు వస్తుంది? మనం దేవుని ప్రేమించినాం. దేవుని ఎప్పుడు ప్రేమించినాం అంటే దాని అర్థం ఏంది? ఆటోమేటిక్గా ఆయనకి ఇష్టం వచ్చినటువంటి పనులు మనం చేస్తాం, ఆయనకి ఇష్టం లేనటువంటి పనులు మనం చెయ్యము. అదే ఆయన ప్రేమ. ఆయన ప్రేమిస్తున్నాం అంటే దాని అర్థం అదే, ఆయన పనులు చేస్తాం మనం. ఓకే, కాబట్టి మన సొంత తప్పులు ఎన్నో ఉన్నప్పటికీ, మనం చేసేటువంటి మానవులు సొంత తప్పులు ఎన్నో ఉన్నప్పటికీ తరచుగా ఇతరుల యొక్క తప్పులను ఎత్తి చూపిస్తారు, ఏలెత్తి చూపిస్తారు. ఎలాగంటే వాడు పాపి, ఈమె పాపి, వాడు సిగరెట్ తాగుతాడు, స్మోక్ చేస్తాడు, తర్వాత వాడు 24 గంటలు లేదంటే వ్యభిచారం చేస్తాడు, లేదంటే మద్యపానం తాగుతాడు. రకరకాలైనటువంటి కామెంట్స్ ఉంటాయి. ఇవే కదా మనము ఇతరుల పట్ల మనము వేలెత్తి చూపేది. కానీ అదే సమయంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పాపం అంటే అవి చేయడం వల్ల మాత్రమే పాపమనా? కాదు కదా. పాపం చాలా రూపంలో ఉంటాయి. ఇప్పుడు యేసుక్రీస్తు మత్తయి సువార్తలో మీకు చెప్పినట్లు 5వ అధ్యాయంలో ఏమంటాడు? వ్యభిచారం అనేటువంటి ఫిజికల్గా నువ్వు పోయి చేసినంత మాత్రం కాదు నాన్న, డైరెక్ట్గా నువ్వు చూసి ఊహించుకుంటావు కదా, సో అది కూడా ఇట్ ఈజ్ ఈక్వల్ టు అడల్టరీ అని చెప్తాడు. మరి పాపం అనేటువంటిది నేను చేయలేదంటే అయిపోతుందా? నేను జస్ట్ ఊరికే చూసినానంటే అయిపోతుందా? కాదు కదా. అదే సమయంలో పాపం అనేక రూపంలో ఉందనేటువంటి విషయాన్ని మర్చిపోతాం అనమాట. అంటే ఏంటి? వాటిలో మనకు ఒకరికి గర్వం ఎక్కువగా ఉంటుంది, గర్వం కూడా పాపమే. అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, లేదా దయలేకపోవడం వంటివి ఇట్లాంటివన్నీ ఉంటాయి. అంటే నువ్వు అవి చేయటం లేదంటే నువ్వేమో గొప్ప వ్యక్తి అని కాదు. ఓకే, నీకున్న గర్వంతో ఎంతమందిని నాశనం చేసావు, నీకున్నటువంటి సోమరితనంతో నీ జీవితాన్ని నాశనం చేసుకొని నీ మీద నమ్ముకున్నటువంటి ఆధారపడిన వాటి వాళ్ళని ఇబ్బంది పెట్టింటావు. ఓకే,
చాలా ఉంటాయన్నమాట. అంటే ఇవన్నీ మనిషి ఆలోచించాల్సిన టైం వచ్చింది. లెట్స్ సీ ద మెయిన్ టాపిక్. ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఏంటంటే ఇది ఒకరి మీద ఒకరు తప్పులు వేసుకుంటారు. జనరల్గా మనము ఆ మూలపాట అంటే ఆది కాండంలోకి వెళ్ళినప్పుడు అక్కడే బయటపడుతుంది మనిషి యొక్క సైకాలజీ, నేచర్. ఫస్ట్ ఏం జరిగింది? పాపం జరిగిన తర్వాత దేవుడు వస్తాడు. దేవుడు వచ్చినప్పుడు వాళ్ళు దాపెట్టుకున్న తర్వాత దిగంబరులైన తర్వాత కాన్వర్జేషన్ జరుగుతుంది. ఎందుకు ఆదాం ఇట్లా చేసినావు, నేను చెప్పాను కదా ఆల్రెడీగా అంటే, ఆదాం ఏమన్నాడు? దేవా నన్ను క్షమించు తండ్రి, నువ్వు చెప్పినది నేను వినలేదు, నీ మాట వినకుండా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని ఏడ్చి మొరపెట్టుకున్నాడా? ఆదాం ఏమన్నాడు ఆ ప్రశ్నకి? నువ్వు తయారు చేసినటువంటి సృష్టించి నాకు ఇచ్చావు చూడు, ఇదిగో ఈమె తెచ్చిస్తే నేను తిన్నాను అన్నాడు. అంటే తప్పు ఏం చేస్తున్నాడు? తోస్తా ఉన్నాడు ఇతరుల మీదకి. ఓకే, సో అవ్వ ఏమన్నా తక్కువ తినిందా? అవ్వ కూడా ఏం చేసింది? నాకు తెలీదు, నేను ఇట్లా సాతాను నన్ను ఈ విధంగా మోసపుచ్చింది అని సాతాను మీద తోయడం. ఇది పరంపరగా మొదటి నుంచి ఆదికాండం నుంచి మనకు ఆది దంపతుల నుంచి ఆ యొక్క డిఎన్ఏ సిస్టము, ఆ నేచరు అలవాటు అయిపోతా ఉంది. ఎప్పుడైతే అలవాటు కొనసాగిస్తూనే ఉంది అది. ఎందుకంటే డిఎన్ఏలో మార్పు యేసుక్రీస్తు ద్వారా మనం అంటగట్టబడినటువంటి వాళ్ళము. పాత యొక్క పాప స్వభావాన్ని మార్చినటువంటి వాడు యేసుక్రీస్తు. ఎలాంటి పాపం లేకుండా జన్మించి ఆయన రక్తాన్ని చిందించి, సో పూర్తిగా పాపరహితమైనటువంటి మనల్ని ఆయన పవిత్రపరిచి ఆ దేవునిలో మనకు అంటుకట్టాడు. అది జీసస్ క్రైస్ట్. ఆయన యొక్క చేసినటువంటి అమూల్యమైనటువంటి పని అది. అది ఎవరూ చేయలేదు, ఎవరికి సాధ్యం కాదు అది. సరే, ఇంకేంటంటే నేను ఒక ప్రశ్న అడుగుతున్నా అందరికీ. పాపాలలో చిన్న పాపము, పెద్ద పాపము అనేటువంటి ఏమైనా ఉన్నాయా? పాపం ఏదైనప్పటికీ పాపమే. పాపం అంటే ఏంటి? దేవునికి వ్యతిరేకంగా ఏదైతే మనం చేస్తామో, ఆయన మాట వినకుండా, అంటే పాపం అంటే ఆజ్ఞ అతిక్రమించడం. ఆజ్ఞ అంటే ఏంటి? ఇదిగో ఇది నువ్వు చెయ్యకూడదు, ఇదిగో ఇది చెయ్యి అంటే దేవుడు చెయ్యి అన్నా కానీ చేయకపోవడము, దేవుడు చెయ్యొద్దు అన్నట్టే వెళ్ళిపోయి చేయడం. సో దాన్ని పాపంగా వర్ణించబడుతుంది ధర్మశాస్త్రంలో. ఇందులో పాపం చిన్న పాపము, పెద్ద పాపం అనేటువంటి ఏమైనా ఉన్నాయా? పాపం అంతా ఒకటే. కాబట్టి దీని ఆన్సర్ ఏంటి? సింపుల్గా నో. పాపాలు అంటే నేనేముంది చిన్నగా చిన్న అబద్ధమే ఆడాను, వాడు చూడు ఏం చేసిండో. నో. ప్రతి ఒక్కరూ నిందించడం మానుకొని ప్రార్థించడము నేర్చుకోండి. అర్థమవుతుందా? మొరపెట్టండి. ఎంతోమంది చేస్తుండొచ్చు. తప్పిపోయిన గొర్రెల గురించి దేవుడికి ఎక్కువగా భారం ఉంటుంది. ఆయన ఆ వైపే మొగ్గి ఉంటాడు. మిగతా 99 గొర్రెలు సేఫ్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళు సేఫ్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి అది కాదు. ఆయన పని చేసేదంతా, వర్క్ చేసేదంతా తప్పిపోయిన గొర్రెలు. ఓకే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. దేవుడు అందరికీ దేవుని దృష్టిలో అందరూ సమానులే. కాబట్టి ఎవరిని నిందించకండి. పాపాలలో నేను చిన్న పాపం చేసినాడు, పెద్ద తప్పు చేసినాడని ఎలా జడ్జి చేస్తున్నాను? అలాంటివి ఏం లేవు బైబిల్లో. పాపం ఏదైనప్పటికీ అన్ని పాపాలు ఒకటే, అన్నిటికీ శిక్ష ఒకటే. సో ఇందులో మనము సెకండ్ ఏంటంటే, మనుషుల యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందంటే మానసిక దృక్కోణం నుండి, అంటే మానసికంగా సైకలాజికల్ పర్స్పెక్టివ్ ప్రకారంగా, అంటే మానసిక ప్రకారంగా, మనుషుల యొక్క మెంటాలిటీ ప్రకారంగా మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, మనల్ని మనం క్షమించుకుంటాం. ఎందుకంటే మనల్ని మనము ఏసేవారు చెప్పారు కదా, నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించాలి. నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు కదా, నిన్ను నువ్వు ప్రేమించుకున్నావు అంటే నువ్వు హామ్ చేసుకుంటావు ఆ బాడీని. నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు అంటే నిన్ను నువ్వు ఏమంటారు, నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటావా? లేదు కదా.
నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలని ప్రయత్నం చేస్తావు, మనిషి బతికేదే సంతోషం కోసం అని చెప్తావు కదా. అలాగనే మనిషి యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉంటుందంటే, మనల్ని మనం క్షమించుకుంటూ ఇతరులను తీర్పు తీర్చే ఈ ధోరణి నైతిక కపటత్వం అంటారు, లేదంటే స్వార్థపూరిత పక్షపాతం అంటారు, సెల్ఫిష్. సో ఇంగ్లీష్లో మోరల్ హిపోక్రసీ అంటారు, లేదంటే సెల్ఫ్ సర్వింగ్ బయాస్ అంటాము. అంటే ది సెల్ఫ్ మోరల్ హైపోక్రసీ అంటే ఏంటంటే, ఒక వ్యక్తి నైతికంగా సరైన పనులు చేయాలి అని ఇతరులకు చెప్పి తానే ఆ నైతిక నియమాలను పాటించకపోవడం, పైగా ఇతరులకు తీర్పు తీర్చడం, మోరల్ హిపోక్రసీ అంటారు దీన్ని. ఓకే, చూడండి మనిషి యొక్క మెంటాలిటీ ఇది ఇప్పుడు కాదు, మొదటి నుంచి అవ్వాదం నుంచి స్టార్ట్ అయింది అది. ఓకే, తప్పును ఇతరులపైన అవ్వవు, లేదంటే నేను చాలా మంచోడిని, చాలా పర్ఫెక్టు. కొంతమంది నేను విన్నాను, కొంతమంది తప్పుడు పనులు చేసుకుంటూ భార్యాభర్తలు ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు, లేదంటే ఇంకొక సందర్భం వచ్చినప్పుడు, నా భర్త మంచిగా ఉంటే నేను ఈ పని ఎందుకు చేస్తుంటే, నా భార్య మంచిగా ఉంటే నేను ఇట్లా ఎందుకు ఉంటుంటే, నా తల్లిదండ్రులు సరిగ్గా ఉంటే నేను ఈ పని ఎందుకు చేస్తుంటే. అంటే ఇవి తప్పు అని తెలియట్లా, నీకు పోయి నీ చేతులు, నీ కాళ్ళు, నీ ప్రతి ఒక్క శరీరం ఇన్వాల్వ్ అయ్యి జరిగింది, ఎందుకు దోస్తున్నారు మీరు ఆ విధంగా? నీకు మా రిలేషన్ కలగదా నువ్వేమేమి చేసావు అనేది? కాబట్టి ఈ జడ్జిమెంట్ మెంటాలిటీ, సెల్ఫిష్ మెంటాలిటీ అనేది మార్కోరా? ఇంకా ఇతరులకు తీర్పు తీర్చడానికి మీరెవరు? కాబట్టి నాకు చాలా ఈ విషయం పట్ల బాధ అనిపించి, క్రైస్తవులు తనని తను మార్పు చేసుకున్నటువంటి విషయాలు చాలా ఉంటాయి. ఎవరైతే ఇలాగా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళందరూ మారాలని నేను కోరుకుంటున్నాను. ప్రభువు నందు అందరినీ ఆహ్వానిస్తున్నాను. సో మానవులు సహజంగానే తమ సొంత ఇమేజ్ని కాపాడుకుంటారు. వాళ్ళని నీచంగా, లేదంటే వాళ్ళు చేసే మిస్టేక్స్ బయట పెట్టుకొని లోగా చెప్పుకోరు. తనకు తాను ఇమేజ్ని కాపాడుకోవాలనుకుంటాడు సొసైటీలో. కాబట్టి చాలామంది అందరూ దొంగలే అన్నట్టు చాలా పనులు చేసి బయటికి మాత్రం కనపడడానికి ఇది మనిషి యొక్క మెంటాలిటీ. ఇది సైకలాజికల్గా ప్రకారంగా లేదా ఫిజియలాజికల్ ప్రకారంగా. సో హ్యూమన్ న్యాచురల్లీ ప్రొటెక్ట్ దేర్ సెల్ఫ్ ఇమేజ్. ఓకే, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు దానిని మనం ఏం చేస్తామంటే హ్యూమన్ సమర్థించుకుంటాం. అది పెద్ద విషయం కాదు, లేదంటే నాకు వేరే ఆప్షన్ లేక లేదా వేరే మార్గం లేక చేశాను అనేది తనకు తాను సమర్థించుకుంటాడు. మీరు చేయలేదు అప్పుడు, నాకు వేరే ఆప్షన్ లేక పని చేసినాను, లేకపోతే నేను ఎందుకు చేస్తుంటే చాలా మంచోని కదా, ఇలానే మాట్లాడుకుంటారు మనుషులు కదా. అదేమీ పెద్ద తప్పేం కాదు నేను చేసింది, అది ఎంత ఇంతే, అది ఆడు ఆమె చూడు ఇదే కదా. సో ఆ ధోరణి ఇలా ఉంటుంది మనుషుల యొక్క మెంటాలిటీ. కానీ ఇతరులు కూడా అప్పుడు వాళ్ళని సమర్థించుకుంటారు, కానీ అదే ఆ తప్పులని కూడా పెద్దగా చిన్న విషయంగా చెప్పుకుంటారు, లేదంటే నాకు వేరే ఆప్షన్ లేక చేసినాను, లేదంటే అసలు ఇట్లా జరగకుంటుండే అని. కానీ ఇదే తప్పులు ఇతరులు చేసినప్పుడు మనం దానిని నైతిక వైఫల్యం గా అర్థం చేసుకుంటాం. అంటే అతడు చెడ్డ వ్యక్తి లేదా ఆమె చెడ్డ వ్యక్తి అని మనం జడ్జి చేస్తుంటాం. అదే పని ఇతరులు చేసినప్పుడు అది నీకు అంత అసహ్యంగా, అంత చెడ్డగా ఎందుకు అనిపిస్తుందండి? ఓకే, క్షమాపణ గుణం లేనప్పుడు, నువ్వు ఇతరులను క్షమించలేనప్పుడు దేవుని ప్రేమ నీలో ఎలా నిలిచి ఉంది? దేవుని ప్రేమించేవాడు ప్రేమకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి లక్షణం. చూడండి, క్రైస్తవులని అంటే సిలువ వేసుకోవడం వల్లనో లేకపోతే ఇంకేమి బైబిల్ చేతిలో పెట్టుకోవడం వల్లనో గుర్తుపట్టడారండి. క్రైస్తవుని గుర్తుపట్టుకున్నటువంటి విషయం ఏంటి తెలుసా? క్రీస్తు యొక్క గుణగణాలు కలిగి ఉండడం. జనరల్గా ఏంటంటే ఎవరిని అడిగినా కానీ క్రైస్తవుల్లో నచ్చినటువంటి అంశం ఏదన్నా ఉందా అంటే యూనివర్సల్ ఫ్యాక్ట్. అది ఏంటి? క్షమించడం, శత్రువుని సైతం క్షమించడం. ఒక చెంపదెబ్బ కొడితే ఇంకో చెంపదెబ్బ ఎందుకు అంటున్నాం? క్రైస్తవులు ఎప్పుడైనా తిరగబడి లేకపోతే కులపిచ్చి మతపిచ్చి పట్టి తగలగొట్టుకొని
ఏదైనా చేసి సంఘ విద్రోహ పనులు చేసి వినాశనానికి చేసినారా ఏదన్నా సొసైటీలో? లేదు, ఎప్పుడు ఉండదు. క్రైస్తవులు అలాంటి వాళ్ళు కాదు. అలా మీరు ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయినప్పుడు చూశారు కదా రాజమండ్రిలో. అక్కడ ఎంతోమంది వేల లక్షల జనాలు వచ్చారు. కానీ వాళ్ళు ఆ బాధతో ఆయన మీద ఉన్న ప్రేమతో లక్షల మంది వచ్చారు. కానీ ఎవరైనా ఎక్కడైనా ఏమన్నా గలాటలు కానీ గొడవలు కానీ ఏమైనా చేసినారు? లేదు. సో అది బైబిల్ నేర్పిస్తుంది ఆ ప్రేమని. కాబట్టి మనం ఇతరుల తప్పులను మనము ఎప్పుడైతే పాయింట్అవుట్ చేస్తున్నావో యు ఆర్ ఎ రాంగ్ పర్సన్. ఓకే, వారిని సరిదిద్దడానికి ప్రయత్నం చేయి. ప్రేమించడం అంటే ఏంటి? త్యాగం చేయడము, సమయాన్ని కేటాయించడము, ఏదైనా ఇవ్వడం, సమయం కానీ డబ్బు కానీ ఏ అవసరం ఉంటే అది ఆదుకోవడం, వాళ్ళ గురించి ప్రార్థన చేయడం. అవి చేయకుండా ఒకరికి కాదు ఊరంతా ప్రచారం చేస్తాడు వాడు ఏదైనా చేస్తే. వీడిది మాత్రం తప్పించుకుంటాడు, ఎందుకంటే దొరకలేదు కదా వీడు. ఇలాంటి నేచర్ ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే, కాబట్టి మనం ఇంకా మంచి వ్యక్తులు అని భావించడానికి మానసికంగా మనపై ఉన్నటువంటి ఒత్తిడి, ప్రెషర్ని, ఇతరులపై నిందను మనము ఏం చేస్తామంటే మోపుతాం. చూడండి ఎలాంటి మెంటాలిటీ ఉందో మనుషులకి. మన మెదడు మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలని మరియు అభిజ్ఞ వైరుధ్యాన్ని తగ్గించాలని కోరుకుంటుంది, ఆ ప్రెషర్ని. కాబట్టి ఇలా జరుగుతుంది. ఇది సైన్స్. అది మన ప్రవర్తన మన నమ్మకాలను సరిపోల్చినప్పుడు మనం అనుభవించేటువంటి ఈ అసౌకర్యాన్ని మనం ఏం చేస్తామంటే కాగ్నిటివ్ డిస్సోనెన్స్ అంటాం దీన్ని. ఓకే, సో దాని ఒత్తిడిని తగ్గించుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఆ తప్పులను ఇతరుల మీద మోపుతా ఉంటాం అనమాట. ఓకే, సో బైబిల్కి వచ్చేద్దామండి. ఇది జనరల్ టాపిక్, అది జనరల్ డిస్కషన్. మనిషి జన్మపాపి, కర్మపాపి ఇలాంటి పదాలు వాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మనిషి యొక్క స్వభావం బై బర్త్ ఎలా ఉంటుందో చూసుకోండి. ఎందుకంటే ఆదాము చేసినటువంటి ఆ యొక్క పాపము అందరిలో నైజం, పాపం చేసే నైజం, నేచర్ అనేటువంటిది ఇప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉంటుంది. అది ఎప్పుడైతే ఆ నైజం, ఆ నేచర్, ఆ యొక్క స్వభావం నుంచి తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు తప్ప వేరే మార్గం లేదు. సో ఆయన నీతిమంతుడిగా పుట్టి, ఆయన మనిషి రూపంలో జన్మించి, ఎలాంటి పాపం చేయకుండా, కల్మషం లేకుండా ఆయన మరణించి, మరణాన్ని పాతాళంలో జయించి, జయించిన తర్వాత ఏదైతే తాళచెవులు లేదంటే ఏదైతే ఆ యొక్క అథారిటీస్ ఉన్నాయో అన్నీ ఆయన వశపరుచుకొని తిరిగి లేచాడు 3వ రోజు. మరణం ఆయనని ఆపలేకపోయింది. ఎందుకంటే జనరల్గా మరణం, పాపం ఏం చేస్తుందంటే, పాపం చేసినప్పుడు లేదంటే తప్పు చేసినప్పుడు లేదంటే పాపం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, కొన్ని ఎగ్జాంపుల్, కొన్ని దొంగతాలు చేస్తూ ఉంటారు. పోలీస్ కేసు అయ్యి జైల్లో పడి ఉంటాడు. వాడు ఏడుస్తూ ఉంటాడు, పశ్చాత్తాపడతాడు. ఏమని? నన్ను ఇప్పించే వాళ్ళు ఎవరన్నా ఉండరా? నేను బయటికి రావాలనుకుంటున్నా, మంచిగా బతకాలనుకుంటున్నా, ఫ్యామిలీతో ఉండాలనుకుంటున్నాను. సో పాపం చేసినప్పుడు చిక్కుపడతాడు అనమాట. పాపం చేసినప్పుడు ఖచ్చితంగా మరణిస్తాడు. దాని యొక్క ఫలితం, శిక్ష మరణం అనమాట. మరణం నుంచి పాపం అనేది బంధిస్తుంది మనిషిని. ఎవరు విడుదల చేసిండ్రు ఆ పాపం నుంచి, ఆ మరణం నుంచి? యేసుక్రీస్తుల వారు వెళ్ళి ఆ యొక్క మరణం నుంచి మనిషిని విడుదల పొందించాడు. అంటే చెప్పాను కదా, ఆ యొక్క మరణము, పాపం అనేటువంటిది బంధిస్తుంది మనిషిని బంధకాలలో. సో దాని నుంచి విడిపించేవాడు కేవలం యేసు మాత్రమే. నేనే మార్గము, సత్యము, జీవనై ఉన్నాను, నేను తప్ప వేరే ఆప్షనే లేదు తండ్రి దగ్గరికి వెళ్ళడానికి. ఎందుకంటే ఆయన మాత్రమే జయించి, ఆయన మాత్రమే పరలోకానికి చేరుకున్నాడు. పాతాళంలోకి వెళ్ళి గెలిచి 3వ రోజు లేచి పరిశుద్ధులను పరదేశంకి తీసుకెళ్ళి పరలోకానికి వెళ్ళినటువంటి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తుల వారు. సో
ఒకసారి బైబిల్లో మనిషి గురించి మెంటాలిటీ ఏంటి, వీటి గురించి ఏంటి తెలుసుకుందాం. సో పుట్టుకతోనే మానవ స్వభావం ఎలా ఉంటుందంటే పాపభరితమైనదని దేవుడు ఎప్పుడో చెప్పాడు. ఓకే, గాడ్ సెడ్ హ్యూమన్ నేచర్ ఈజ్ సిన్ఫుల్ ఫ్రమ్ బర్త్. పుట్టుకతోనే ఆ స్వభావం ఉంటుందన్నమాట. దీనికి సపోర్టెడ్ స్క్రిప్చర్స్ వచ్చేసి జెనసిస్ 8:21, అంటే ఆదికాండం 8వ అధ్యాయం 21 వచ్చిన ఈ విధంగా ఉంటుంది. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపను. నరుల యొక్క ఆలోచన లేదా మెంటాలిటీ లేదా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, బాల్యం నుంచి చెడ్డది. అలాగే కీర్తనలు 51:5లో చూసినట్లయితే, కీర్తనలు 51వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. మరి దావీదు మహారాజు ఎప్పుడు పాపం చేశాడు? గర్భంలో ఉన్నప్పుడే. సో పుట్టుకతోనే మనిషి పాపంలోనే పాప స్వభావంలోనే పుట్టాడు. మనిషి పుట్టుకలోనే ఆ జన్మలోనే పాపం ఉంటుంది, పాప స్వభావం ఉంటుంది. తర్వాత రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఇట్లుండగా, ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తిమాయను. అంటే పాపం చేయకుంటే వానికి మరణం రాదనే కదా దాని అర్థం, అంతే కదా. పాపం చేయని మనిషి ఎవడున్నాడు ఆ పాప స్వభావం ఉన్న తర్వాత? అంటే ఇప్పుడు నేను పాపం చేయట్లేదని గొప్ప వ్యక్తులు నేను చెప్పకూడదు, కానీ పబ్లిక్ స్పీకర్స్ కానీ లేకపోతే నేను చాలా పవిత్రునని చెప్పుకునే వాళ్ళంతా అబద్ధమే కదా. అంటే వాక్యం అబద్ధమా లేకపోతే వాళ్ళు చెప్పే మాటలు నిజమా? ఎవరిని నమ్ముతున్నారు మీరు? దేవుడు రాసినటువంటి వాక్యంని నమ్ముతున్నారా లేకపోతే మనుషులను నమ్ముతున్నారా? ఇక్కడ మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తిమాయను అని చెప్తా ఉన్నాడు కదా క్లియర్గా. అంటే మానవులు పతనమైన స్వభావంతో జన్మించారు, పాపం వైపు మొగ్గు చూపుతారు మరియు దేవుని పవిత్రత నుండి వేరు చేయబడతారు అనే విషయం క్లియర్గా ఉంది కదా వాక్యంలో. ఎస్. సో కాబట్టి ఎవరైనా దేవుని ముందు న్యాయంగా లేదా నీతిమంతుడుగా ఎలా ఉండగలుగుతాడు కదా? సో అకార్డింగ్ టు ద బైబిల్ వీ కెనాట్ మేక్ అవర్ సెల్ఫ్ జస్ట్ బై అవర్ ఓన్ వర్క్స్ ఆర్ గుడ్నెస్. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, there is none righteous, no, not one. Okay, but this is the core of the gospel. God himself provides the way for us to be made just. జనరల్గా ఏంటంటే బైబిల్ ప్రకారంగా మన సొంత క్రియలు లేదా మంచితనం ద్వారా మనల్ని మనం నీతిమంతులుగా తయారు చేసుకొనలేము. మీ నీతి కార్యాలు, మీ మంచి పనులు నాకు మురికి గుడ్డలతో సమానం అంటాడు. మొదట నా రాజ్యాన్ని నీతిని వెతుక అంటాడు. ఆయన పని చేయాలి. ఫస్ట్ ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలంటే ఆయన పని చేయాలి. అది సువార్తను ప్రకటించడమే. విత్తనాల స్టోరీ కదా, నువ్వు మాత్రమే సేఫ్ అయ్యి లేదంటే నీవు స్వార్థంగా నీ కుటుంబాన్నో నీ కొడుకునో కూతురునో నీ భార్యను మార్చుకునేది కాదు. ప్రపంచం యావత్తు అఫ్కోర్స్ ఫ్యామిలీని ఆ డిజైన్లో ఫ్యామిలీ కాపాడబడాలి. ప్రపంచం అంతా ఫ్యామిలీస్తో ఉన్నటువంటి ప్రపంచం అంతా అనాథలను ప్రతి ఒక్కరిని మార్చాలా. ఇదే దేవుని పని. ఓకే, సో ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. మనిషి అలాగా నీతిమంతుడు కాలేడు, తయారు చేసుకోలేము. కానీ ఇది సువార్త యొక్క సారాంశం. దేవుడే మనల్ని నీతిమంతులుగా
మారడానికి ఆయన మార్గాన్ని అందిస్తాడు. ఓకే, ఆయన యొక్క ఉచిత బహుమానం నీతిమంతులుగా మారడానికి ఆయన చేసిన ఉచిత బహుమానం. దీనికి సంబంధించినటువంటి సపోర్టెడ్ స్క్రిప్చర్స్ ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 9వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇట్స్ ఎ ఫ్రీ గిఫ్ట్. ఇది మీ యొక్క కష్టార్జితం కాదు, మీరు చేసినటువంటి మంచి క్రియలు కాదు, ఏదైనా కాదు, అది కేవలం కృప వలన కలిగినది. అది దేవుని యొక్క వరము. అది క్రియల వలన కలిగినది కాదు గనుక, అంటే నువ్వు క్రియల వలన చేసే పనుల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడు వీలు లేదు. ఎవ్వడు గొప్పగా గ్రేట్గా ఫీల్ కావడానికి లేదు. కాబట్టి ఇది చూడు, లేదంటే మనిషి నేను తోపు, నేను చాలా గర్విష్ఠుడు మనిషి, కాబట్టి అవకాశం లేదు. ఇప్పుడు బాగా అర్థమైంది కదా. అలాగే తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయుట ద్వారాను మనలను రక్షించెను. ఓకే, కనికరం చొప్పున ప్రాసెస్ అంటే దాని యొక్క ప్రాసెస్ ఏంటి? పునర్జన్మ సంబంధించినటువంటి స్నానం, బాప్టిజం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన స్వభావము కలుగజేసి ఉంటాడు. నూతన స్వభావము అంటే పరిశుద్ధత ద్వారా మనల్ని రక్షించాడు. అక్కడ స్టార్ట్ అయింది. ఓకే, ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయింది పరిశుద్ధతలోకి. కాబట్టి బైబిల్ సేస్ ఎవ్రీవన్ ఈజ్ సిన్నర్. బైబిల్ చెప్తుంది క్లియర్గా, ప్రతి ఒక్కరూ పాపులే అని. ఇఫ్ యు సే యు ఆర్ నాట్, యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. అంటే నువ్వు పాపివి కాదు, నేను పాపిని కాదు. చిన్నప్పటి నుంచి నేను సోకాల్డ్ క్రిస్టియన్, సోకాల్డ్ పాస్టర్ ఫ్యామిలీలో ఉన్నాను, సోకాల్డ్ బిషప్ ఫ్యామిలీలో ఉన్నాను, సోకాల్డ్ ఇంకా ఎన్ని ఉన్నాయో అవన్నీ చెప్తున్నావు అంటే దాని అర్థం ఒకటే గుర్తుపెట్టుకోండి. ఈ విషయాలు చెప్తున్నారంటే దాని అర్థం ఏంది? ఆడు మూసగాడు అని. ఎందుకంటే బైబిల్కి వ్యతిరేకంగా చెప్తున్నాడు. బైబిల్ ఏం చెబుతుంది? ప్రతి ఒక్కరు పాపులే అని. మీరు పాపులు కాదని చెప్తే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే అని బైబిల్ చెప్తుంది. దీనికి సపోర్టెడ్ స్క్రిప్చర్స్ ఇంగ్లీష్లో చదువుతాను. మొదటి యోహాను 1:8. If we say that we have no sin, we deceive ourselves, and the truth is not in us. The verse makes it very clear, no human being is without sin. No human being, ఎవ్వరు లేరు పాపం చేయనటువంటి వాళ్ళు. Even after we come to faith, we still struggle with the sin because of our human nature, sinful nature. So saying I am not a sinner would be self-deception. నీ సొంతంగా నీ మనస్సాక్షిని మోసం చేసుకుంటున్నావు, నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. ఓకే, సో తెలుగులో చూసుకున్నట్లయితే మొదటి యోహాను 1:8 మనము పాపం లేని వారమని చెప్పుకొని నేడలా. ఎవరైనా చెప్తున్నారా మీకు చర్చిలో కానీ ఎక్కడన్నా పాస్టర్స్ కానీ? ఏదన్నా రాంగ్. ఓకే, పేతురు రక్షించబడిన తర్వాత 3 సార్లు అబద్ధం ఆడాడు, గుర్తుందా మీకు? పేతురు కూడా అవిశ్వాసానికి గురయ్యాడు. చాలా సంఘటనలు ఉన్నాయి. ఓకే, సో మనలను మనమే మోసపుచ్చుకొందుము మరియు మనలో సత్యము ఉండదు. అంటే యు ఆర్ నాట్ ట్రూత్ఫుల్. అంటే నేను అసలు చాలా నీతిమంతుని, చాలా గొప్పవాణ్ణి అని చెప్పుకునేవాడు, కనిపించేవాడు. ఈ మాటలు చెప్తుంటే వాడు అబద్ధికుడు అని దాని అర్థం. కాబట్టి నువ్వు దేవుని కన్నా పవిత్రంగా, దేవుడు మాత్రమే పవిత్రుడు, దేవుడు మాత్రమే నీతిమంతుడు. ఆయనలోకి ఆయన మార్చుకుంటాడు, ట్రాన్స్ఫార్మ్ చేయగలిగేవాడు దేవుడు ఒక్కడే.
ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇందును గూర్చి మనకు రోమియోలకు రాసినటువంటి పత్రిక అంటే యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు నీతిమంతులు లేరని బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది. అర్థమైందా? సో ఇందు గురించి మనకు సపోర్టెడ్ స్క్రిప్చర్ రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో చూసుకున్నట్లయితే ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు కదా. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అంటే స్క్రిప్చర్స్ని నువ్వు రాంగ్ అంటావా ఏంటి? బయట మెంటాలిటీ చూసుకోండి, చెక్ చేసుకోండి. ఈ దేవుని యొక్క వాక్యం సజీవమైన వాక్యం, ఇక్కడ ఏముందో అదే జరుగుతుంది. ఓకే, బైబిల్లో లిఖించబడిన ప్రతి వాక్యం జీవవాక్యం, వాక్యమైనటువంటి యేసయ్యది. ఆయన మాట్లాడుతున్నాడు, వినండి, అందరూ వినండి, మార్చుకోండి మీ జీవితాలని. రెండో స్క్రిప్చర్ రోమియోలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు, ఏ డిఫరెన్స్ లేదు. యూదుడని లేదు, రోమియుడని లేదు, అమెరికన్ అని లేదు, ఇండియన్ అని లేదు, లేకపోతే పాకిస్తాన్ అని లేదు, లేకపోతే బంగ్లాదేశ్ అని లేదు, శ్రీలంక అని లేదు. ఏ భేదం లేదు. పొట్టివాడని కాదు, నల్లవాడని కాదు, లేకపోతే ఈ కులం ఆ కులం ఏది లేదు, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఎందుకంటే మనిషి పాప స్వభావం కలిగినటువంటి వాడు, పాపం చేయడానికి అవకాశం ఉన్నటువంటి వాడు. ఓకే, ఎవరు లేడని డైరెక్ట్ స్టేట్మెంట్ చెప్తే ఇంక నువ్వెందుకు చెప్తున్నావు నన్ను నీతివంతునని? సో రాంగ్. మనమంతా నీతిగా తయారు కావడానికి ఆయన తీర్చిదిద్దుకుంటాడు. నీతి గురించి పోరాడతారు, తర్వాత నీతి గురించి మరణిస్తారు. అర్థమైందా? మనకు రీసెంట్లో మనకు చనిపోయిన దాంట్లో హైలైట్ డెత్స్, నీతిమంతుల మరణాలు. ఒకరు ప్రవీణ్ పగడాల గారు అయితే వెంటనే తర్వాత రీసెంట్గా చార్లీ క్రిక్ గారు. సో నీతి గురించి వాళ్ళు మరణించడానికి కూడా సిద్ధపడతారు అన్నమాట, నీతిని బ్రతికించడానికి. ఓకే, కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ స్వనీతి వైఖరిని యేసు ఎప్పుడో ఖండించాడు. ఇలా స్వనీతి, జీసస్ కండెమ్డ్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ సెల్ఫ్ రైచియస్నెస్. ఓకే, మనకు స్క్రిప్చర్స్, మనకు సపోర్టెడ్ స్క్రిప్చర్స్ ఎక్కడ ఖండించాడు ఏంటి ఇవన్నీ చూసుకుందాం. కొంచెం ఎక్కువ, ఎందుకంటే ఇది వాస్ట్ ఉంటుంది. నా యొక్క ఉద్దేశం ఏంటంటే తీర్పు తీర్చకండి. అర్థమవుతుందా? తీర్పు తీర్చడానికి మీకు ఎలాంటి హక్కు లేదు, మీకు ఎలాంటి అవకాశం లేదు. తీర్పు తీర్చేది కేవలం దేవుడు మాత్రమే, సృష్టికర్త మాత్రమే. ఓకే, మీకు ఏదన్నా హాని కలిగినా, మీకు ఏదన్నా ఏది జరిగినా కానీ తండ్రికి ప్రార్థించుకోండి. ఏమని? అని చంపేమని కాదు, మారమని. అర్థమవుతుందా? మార్పు తీసుకురామని. ఎంతోమంది గజ దొంగలు, ఎంతోమంది కూని మడ్డలు చేసేవాళ్ళు, ఎంతోమంది దేవుడికి వ్యతిరేకంగా చేసినటువంటి పాపులని దేవుడు మార్చాడు. చూసుకోండి కావాలంటే. తాగుబోతులను మార్చాడు దేవుడు. అద్భుతమైన కార్యాలు చేశాడు. అద్భుతం అంటే ఏంటి? నీకు 10 తలకాలు రావాలనా, లేకపోతే 10 కాళ్ళు రావాలనా? లేకపోతే కాదు, జీవితాలను మారుస్తున్నాడు దేవుడు. ఎలాంటి మనిషి ఎలాగ మారాడని వాళ్ళ జీవితాలే మనకు సజీవ సాక్ష్యాలు. అర్థమైందా? కాబట్టి సపోర్టెడ్ స్క్రిప్చర్స్ మత్తయి సువార్త 7వ అధ్యాయం 3 నుంచి 5 చూసుకున్నట్లయితే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని? నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నొలుసు చూచుట ఎలా? నీ కంటిలో దూలముంది అంటే నువ్వు ఎదుటివాడిని పాయింట్అవుట్ చేస్తున్నావు కదా, వాడు జస్ట్ చిన్న ఏమంటారు, నులుసు అంటే చిన్న మనకు కంటిలో పడుతుంది కదా, డస్ట్ పార్టికల్, అంతే. నీ కంట్లో దూలం ఉందిరా ఆయన, నీ కంట్లో దూలం ఉంది అంటే ఎన్ని చేసిండు అలా దూలం అంటే, అది చెప్తున్నాడు. అంటే ఎవరైతే పాయింట్అవుట్ చేస్తుంటారో ఒక మిస్టేక్, ఎవరైనా మిస్టేక్ని పబ్లిక్లా, వాడు అంటే ఇట్ ఈస్ సైకాలజీ అండి, క్లియర్గా చెప్తుంది. ఏంటంటే వాడు చాలా మిస్టేక్స్ చేస్తాడు వాడి లైఫ్ తొంగి చూస్తే. ఎదుటి వాళ్ళని పాయింట్అవుట్ చేయడం వల్ల ఈ విషయాలు తెలుస్తుంది, వాడిని ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకే, సో నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నులుసులు తీసి వేయమని ఎలా చెప్పుచున్నావు? తీసేసుకొని ఎలా చెప్తున్నావు నువ్వు? అది మానేసి లేకపోతే ఇంకోటి చేయి. ఎవ్వడు నీతిమంతుడు కాదు. ఓకే, వేషధారి.
మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకునుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నులుసును తీసివేయటకు నీకు తేటగా కనబడుతుంది. ఫస్ట్ నువ్వు చేసేటువంటి ఘోరమైనటువంటి దూలం అంటే తెలుసు కదా, అది తీసేసుకుంటే ఎదుటివాని యొక్క కంటిలో నీకు తీయాలంటే, నువ్వు వాడిని మార్చుకోవాలంటే, లేదంటే ఇంకోటి చేయాలంటే, అప్పుడు నీ కంటిలో దూలం ఉంటే కనిపిస్తుందా? కనిపించదు కదా. అప్పుడు నీకు పాసిబుల్ అవుతుంది అని చెప్తున్నాడు దేవుడు. ఫస్ట్ యూ హ్యావ్ టు సెట్ యువర్ క్యారెక్టర్, యూ హ్యావ్ టు క్లియర్ యువర్ సీన్స్ ఫస్ట్. ఓకే, మానివేయాలి, పాపం మానివేయాలనే. తర్వాత సందేశం చాలా సులభం. ఇతరులకు తీర్పు తీర్చే ముందు లోపలికి చూసుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నిజమైన నీతి అంటే పాపరహితంగా ఉండటం కాదు, వినయంగా పశ్చాత్తాపడి క్షమించడం. ఓకే, ఇతరులను మనం క్షమించలేకపోతే ఏంటి నీతి? క్రైస్తవులను ఎలా గుర్తుపెడతారు? ఇతరులను క్షమించడం. ఎవరిని? నీ శత్రువులను సైతం క్షమించడం. క్రైస్తవుడు అంటే ప్రేమ కలిగిన వాడు. ప్రేమ అంటే ఇవ్వడమే ఏదైనా. ఓకే, సో కాబట్టి యేసు దీనిని పరిపూర్ణంగా చూపించాడు ఆయన వాక్యంలో. ఆయన పాపులను క్షమించాడు, నలిగిన వారిని ప్రేమించాడు, మరియు వేషధారణను మాత్రం ఆయన ఖండించాడు. హిపోక్రసీ. వేషధారణ అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి, డ్రామా అంటారు కదా అది. సో రెండు విధాలుగా కలిగినటువంటి క్యారెక్టర్స్ అన్నమాట. కాబట్టి నేను మీకు అందరికీ చేతులు జోడించి అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, మనకు సమయం లేదు. మనిషి బ్రతికినంత వరకే ఆ యొక్క ప్రేమ యొక్క అనుభవం ఈ లోకంలో మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప విషయం. ప్రేమ కన్నా గొప్పమైనటువంటి విషయం ఏది లేదు. ప్రేమ మనల్ని తృప్తిపరుస్తుంది. కాబట్టి దేవుడిచ్చినటువంటి ప్రేమ పెట్టుకొని ఇతరులను మనము జడ్జి చేసుకుంటా, నువ్వు ఇట్లా నేను ఇట్లా అని ఇతరులను దుఃఖిపరుచుకుంటా, ఇతరులని హామ్ చేసుకుంటా, ఇతరుల మనసులను నలుగొట్టుకుంటా, ఇతరులని మనము నీచంగా చూసుకుంటా ఏం లాభం? నువ్వు కూడా అంతకు మించినవి చేస్తున్నావు కదా. నువ్వు బయటపడలేదనా? కాదు. ఒకరి తప్పులు ఒకరు ఎత్తి చూపించు కాదు. క్రైస్తవత్వం అలా బోధించదు ఎప్పటికీ. ఇతరులను క్షమించడమే, ఏ తప్పైనా కానీ. చార్లీ క్రిక్ పబ్లిక్ స్టేట్మెంట్ ఏంటి? నేను క్షమిస్తున్నా, అంతే, దట్స్ ఆల్. అరే నా భర్త ఎంత క్లోజ్గా ఉన్నట్టు మేము ఎంత బాగున్నట్టు మేము అన్యోన్యంగా. అలాగే ప్రవీణ్ పగడాల గారి సతీమణి క్షమించింది, పబ్లిక్ స్టేట్మెంట్. ఎంతోమంది దైవభక్తులు ఎలానే ఉంటారు. ప్రేమకు సంబంధించినటువంటి అతి గుణము ప్రేమించడం. అంతే, మనకు తెలిసిందేంది క్రైస్తవం? ప్రేమించడమే. ప్రేమ అంటే మీరు అనుకున్నటువంటి గలీజ్ ప్రేమలు కాదు. ప్రేమ అంటే అగాప ప్రేమ అంటారు బైబిల్లో. అగాప ప్రేమ అంటే ఏంటంటే అన్కండిషనల్ లవ్. అంటే ప్రేమించడం అంటే త్యాగం అంటారు దాన్ని. ఇవ్వడం తప్ప తీసుకోవడం ఉండదు. అంటే నీ సమయాన్ని కానీ, నీ యొక్క ప్రాణాన్ని కానీ, నీ యొక్క డబ్బు కానీ, నీ యొక్క ఏదైనా కానీ విలువైన ఏదైనా నీ దగ్గర ఉండేది ఇవ్వడమే. కాబట్టి ప్రేమకు స్వరూపి దేవుడు అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే దేవుడు. మనం ఆయన ప్రేమలో కలిగిన వారం. మనం అందరినీ అలాగనే అందరినీ మనం ప్రేమించాలి. ఇతరులను పాయింట్అవుట్ చేసి వారిని రోడ్డు మీదకి ఇడవకండి, వాళ్ళ జీవితాలను నాశనం చేయకండి. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు ఒక సంఘటన బాగా తెలుస్తుంది. వ్యభిచారం చేసినటువంటి ఆమె పట్టుబడినప్పుడు అందరు రాళ్లతో కొడుతుంటే యేసుక్రీస్తు ఎక్కడైనా క్షమించరాని ఎవరైనా క్షమించకుండా అంటే ఏదైనా శిక్షించాడా దేవుడు? మీరెందుకు మాట్లాడుతున్నారు? మీరెందుకు క్షమించలేకపోతున్నారు? ప్రేమను నింపుకోండి, వాక్యం చదువుతూ ఉండండి. ప్రేమ ఆటోమేటిక్గా దేవుని ప్రేమించడం నేర్చుకోండి. అప్పుడు తెలుస్తుంది మీకు ప్రేమించడం అనేది ఎట్లా ఇతరులని. కాబట్టి నిన్ను బాగు చేసుకోకుండా నువ్వు మాత్రమే కాకుండా, నీ కుటుంబం మాత్రమే కాకుండా ప్రపంచాన్ని అంతా మార్చుకోండి ఈ ప్రేమలో. ఓకే, ఈ వాక్యం మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. అంటే దేవుడు ఎవరితో అయితే మాట్లాడాలనుకుంటున్నాడో సూటిగా దయచేసి మీ యొక్క
గుణగణాలని మార్చుకొని వాక్యంలో సరిదిద్దుకొని ఇతరులను క్షమించి అందరినీ ప్రేమతో నింపుకొని నీ మనసుని నీ ప్రేమతో నింపుకొని దేవుని వైపు నడవాల్సిందిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. వాక్యం అనేటువంటిది అందరికీ అందాలి. దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అందరికీ వాక్యాన్ని షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మరొక నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మరి కొత్త అంశంతో వస్తాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.